హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్. ఈ రోజు వీడియో అరిసెలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ఫస్ట్ అయితే బియ్యాన్ని బాగా కడిగేసి కాసేపు ఆరబెట్టి ఆ బియ్యాన్ని పిండి పట్టించి తెచ్చి పక్కకు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక ఎంత మంచి బెల్లం మనం తీసుకున్నా దాన్ని ఇలా మరగబెట్టి వడపోసుకొని పక్కకు పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఈ బెల్లం అనేది పాకం రావాలి. చూపించిన విధంగా ఇలా మరుగుతుంటది కదా, మరుగుతున్నప్పుడు వాటర్లో వేసి ఇలా చెక్ చేసుకోవాలి. ఇలా వాటర్లో వేసేటప్పుడు బాల్లా రావాలి, వస్తే పాకం వచ్చినట్టే. ఇలా వచ్చినప్పుడు మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండి ఉంటుంది కదా, అది ఇందులో వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకుంటూనే ఉండాలి. చాలా అంటే ఫాస్ట్గా వేస్తుంటే కలుపుతూ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది అండ్ గట్టిగా రాకుండా చాలా సాఫ్ట్గా టేస్టీగా వస్తాయి. ఇలా ఫైనల్గా ఎంత పిండి సరిపోతుందో అంత పిండి వేసేసి బాగా కలుపుకోవాలి, ఎక్కడ వైట్ లేకుండా. దానిపైన కొంచెం ఆయిల్ వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. వేడివేడిగా ఉంటున్నప్పుడు చేస్తేనే మెత్తగా వస్తాయి, చల్లగా అయిపోతే చాలా గట్టిగా ఉంటాయి. ఇలా వేడివేడిగా ఉన్నప్పుడు చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా ఒక కవర్ పైన అసలు ఒత్తుకొని ఆయిల్ ని హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ లో అయితే బాగోదు, మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ బాగా వస్తాయి, లోపల మెత్తగా. సో ఫైనల్లీ అరిసెలు అయితే రెడీ అయిపోయి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. వీడియో చూసాక సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.